సో ప్రజలకి ఏమిటి అంటే మధుమేహం వచ్చిందంటే ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది అన్నట్లు. సో వాస్తవానికి ప్రతి వాడు యూట్యూబ్లో ఎవ్వడికి తోచింది వాడు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఇక్కడ నిజమైన వాడెవడో అబద్ధంగా మాట్లాడుతున్నాడు ఎవడో అర్థం కాని విధంగా ఉంది. ట్యాబ్లెట్లు సర్వము మొత్తం వండి వార్చేస్తున్నారు యూట్యూబ్లో. సో ఆయుర్వేద వైద్యుడు ఏం చేస్తాడులే, ఇక నిజం మాట్లాడాలంటే ఏం పీకుతాడులే అన్నట్టుగా ఉంది వ్యవహారం చూస్తుంటే. ఆయన చాలా చాలా చేయగలడన్న విషయము ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతోంది. ఒకసారి ఒక పెద్ద ఆవిడ మా మదనపల్లిలో వాళ్ళ అబ్బాయిని అడిగి ఆమె బాబా గారి దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి? షిరిడి వెళ్ళింది ఆవిడ. షిరిడి వెళ్ళి అక్కడ అందరూ చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటే ఈవిడ కూడా చెప్పులు తీసేసి నడుస్తూ ఉన్నాయి. అక్కడ ఈ పారంతుమ్మ కంప బాగా ఉంటుంది, ఆ తుమ్మ ముళ్ళు ఒకటి కుచ్చుకుంది అంతే. ఆమె మదనపల్లి రాగానే మళ్ళీ చీమ్ పట్టింది. ఆ ఇంగ్లీష్ డాక్టర్ కాస్త ఏం చేస్తే చీమే కదమ్మా అని స్కాల్పెల్తో కట్ చేశాడట అంతే. అది కాస్త పుండైపోయి అసలు మొత్తం పాదం పైన 4 వేళ్ళు తీయాల్సి వచ్చింది. 4 వేళ్లతో పాటు పాదం కూడా కొంతవరకు తీసేశారు. దాని తర్వాత నేనేం పాపం చేసుకున్నాను రా బాబు, అంత దూరం పోయేసి కాలే పోగొట్టుకున్నా నేను అని చెప్పని మొత్తం పైదాకా మోకాలు కిందాక తీయాలన్నప్పుడు నా దగ్గరికి వచ్చారు. నాలికి వచ్చిన షుగర్ పుండు మానడం సాధ్యమే అని. సో ఒకసారి ఒక సైంటిస్ట్ నా దగ్గరికి వచ్చారు. షుగరు 450 ఉందమ్మా, ఫాస్టింగ్ తగ్గట్లేదు అన్నాడు ఆయన. అప్పుడు నేనేం చెప్పానంటే, బాబు శివుణ్ణి పూజించేటటువంటి మారేడు దళాలు గుప్పెడు ఆకులు తీసుకొచ్చి ఒక చెంచా ఇంట్లో తయారు చేసుకున్న పసుపు తీసుకొని ఒక ఉసిరికాయ ముక్క దాంట్లో దంచి వేసి కషాయం పెట్టుకొని తాగమని చెప్పా. ఆయన ఒక 2 నెలల తర్వాత వచ్చి అసలు దండం పెట్టుకున్నాడు అన్నట్ల సైంటిస్టు. మహేష్ బాబు గారు ఎంత అద్భుతంగా తగ్గింది, అసలు నేను అసలు అలోపతిలో తగ్గనిది ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 400 దాటింది, 200 లోపల వచ్చేసింది అయ్యా బాబు, ఎంత అద్భుతంగా పనిచేసింది. నా ఇంట్లో రోజు ఉండేటటువంటి ఈ చెట్టుకు నేను దండం పెట్టుకుంటున్నాను, కానీ నేను ఎన్నడూ దాన్ని ఇంత పెద్ద ఔషధ గుణాలు అందులో ఉన్నాయని నేను అస్సలు కూడా అనుకోలేదు మహేష్ బాబు గారు. నిజంగా ఆయుర్వేదం యొక్క ఇంత గొప్ప మహత్తు ఉందని నేను తెలుసుకున్నానని ఆ సైంటిస్టు అట్లా 1 సంవత్సరం వాడి షుగర్ను అదుపులోకి తెచ్చుకున్నాడు.